బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. అజింక్య రహానే రిటైర్మెంట్ ప్రకటించారు. ఒక విధంగా బాధపడాల్సిన విషయమే ఫ్యాన్స్ కి, తప్పదు మరి. అతను అన్ని రోజులు సైడ్ లైన్ చేసిన తర్వాత టెస్ట్ క్రికెట్ నుండి ఇంకా హోప్ పోయి ఉంటుంది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తన్నే కెప్టెన్ గా కంటిన్యూ చేయాల్సింది రోహిత్ శర్మ బదులు. కానీ విడ్డూరంగా అజింక్య రహానేని, పుజారాని తీసేసి రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని సెంటర్ పీస్ ఆఫ్ ది టెస్ట్ టీమ్ గా చేశారు. మొత్తం డిబాకిల్ లా తయారైంది అదంతా. అసలు టెస్ట్ విన్ అయ్యామా లేదా అనేది సెకండరీ పాయింట్ గా అయిపోయి స్లో 100 అది ఇది అని చెప్పి అసలు చాలా ప్రెషర్ పెట్టారు వీళ్ళ మీద. ఒక ప్రశాంతంగా వీళ్ళని ఆడనివ్వలేదు క్రికెట్. ఎప్పుడు అంత ప్రశాంతంగా ఆడకపోయినా ఇలాంటి మెమరబుల్ విక్టరీస్ ఇచ్చారు. సో అది క్యారెక్టర్ కి నిదర్శనం. అది ఊరికినే బయటికి అగ్రెసివ్ గా ఉండి అగ్రెషన్ తనని ఓవర్కమ్ చేయనివ్వకుండా తన ఉన్న అగ్రెషన్ ని ఛానలైజ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. అంతేకాకుండా కెప్టెన్ గా మోర్ దెన్ బ్యాట్స్మెన్, తన కెప్టెన్ గా నాకు చాలా ఇష్టం. సౌరవ్ గంగూలీ తర్వాత నాకు తెలిసి ఇండియాకి బెస్ట్ టెస్ట్ కెప్టెన్ అతను. చాలా మంచి నిర్ణయాలు తీసుకునేవాడు ఆన్ ఫీల్డ్, మంచి టాక్టికల్ మూవ్స్ చేసేవాడు, ఇంకా మంచి యాస్ట్యూట్ బ్రెయిన్ అనిపించేది. ఎందుకో మరి హయ్యర్ అప్స్ కి నచ్చలేదు తను. ఆ కారణం ఏంటో వాళ్ళకే తెలియాలి. చివరిగా ఒక ట్రిబ్యూట్ గా ఒకటి చదివాను. దేర్ ఆర్ సమ్ క్రికెటర్స్ హూస్ గ్రేట్నెస్ ఈస్ మెజర్డ్ నాట్ ఓన్లీ బై ద రన్స్ దే స్కోర్ ఆర్ ద మ్యాచెస్ దే ప్లే బట్ బై ద మూమెంట్స్ దే రైజ్ టు వెన్ ద టీమ్ నీడ్స్ దెమ్ ద మోస్ట్. సో అజింక్య రహానే గురించి ఇది ఎవరో రాశారు, అది చాలా యాప్ట్ అనిపించింది. ఎన్నో సందర్భాలు నాకు గుర్తున్నాయి. టీమ్ కావాల్సినప్పుడు ఆ టెక్నిక్, ఆ రన్స్ అందజేశాడు. నా దృష్టిలో కూడా అదే మెజర్ ఒక ప్లేయర్ గ్రేటా కాదా అని. 10,000 రన్లు 20,000 రన్లు అలా ఏదో రికార్డ్స్ అవి చేసిన యాక్చువల్గా టీం విన్ అయినప్పుడు 10 రన్లు 20 రన్లు ఆ ప్రెషర్లో చేయడం అనేది చాలా హై వాల్యూ అనేది నా ఉద్దేశం. ఆ వాల్యూ ఇతను అంత టఫ్ స్పోర్ట్ లో, అంత ప్రెషర్ లో, అంత సపోర్ట్ లేకుండా సాధించడం చాలా గొప్ప విషయం. అందుకని రహానే నా దృష్టిలో యూత్ కి ఒక ఇన్స్పిరేషన్. తన కెరియర్, తన అచీవ్మెంట్స్ కావాల్సినప్పుడు ఎలా తన ఇన్నర్ స్ట్రెంగ్త్ ని, ఇన్నర్ టాలెంట్ ని వాడుకొని రిజల్ట్స్ అచీవ్ చేసాడు అనేది యూత్ అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలనేది నా అభిప్రాయం. మరి చివరిగా భారతదేశానికి ఎన్నో గొప్ప విజయాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అతను రిటైర్మెంట్ లైఫ్ క్రికెటింగ్ లైఫ్ కన్నా ఇంకా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండాలని ఆశిస్తూ ఈ పాడ్కాస్ట్ ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.